Flash, a fantastic movie that I really love. గురుగారు అప్పుడే నేను నిన్ను కట్ చేయాల్సింది. ఐ డిడ్ ఏ మిస్టేక్. ఈ హీరో చెప్పినట్టే మూవీ చూసా, ఎట్లా రొటీన్ గా ఉంటుందని తెలుసు. కాకపోతే మనం సూపర్ హీరో ఫ్యాన్స్ కాబట్టి ఖచ్చితంగా చూస్తాం కాబట్టి చూడడం జరిగింది. సో రివ్యూ చూద్దాం. మూవీ అయితే అంతేం లేదు, ఓకే, ఒకసారి చూడొచ్చు, ఇంకోసారి ఆ పక్కకు కూడా వెళ్ళాం. ఈ మూవీని అయితే పాటలుగా అన్ని ఇది ఎక్కడో చూసామే అన్నట్టే అనిపిస్తుంది. డార్క్ వరల్డ్, ప్రిడేటర్, బ్యాడ్లాండ్స్ ఉంది కదా, అది గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ మొత్తం మిక్సీలో కొట్టి బయటికి తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇంకా సింపుల్గా స్టోరీ విషయానికి వస్తే, ఈ పాప ఉంది కదా, ఈ పాప వల్ల పేరెంట్స్ని ఒక దానికోసం అయితే వీడు సరదాగా చంపేస్తాడు. తర్వాత ఆ దారిలో వెళ్తుంటే డిప్రెషన్లో మన సూపర్ గోల్ ఉంటుంది. క్రిప్టోని ఇలా అవ్వడం, తన వాళ్ళు ఎవరు లేకపోవడం, ఇంకా భూమిని తన ఇల్లులాగా అయితే తను భావించదు. సో తను ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటుంది, ఎప్పుడు తాగడం తిరగడం విచ్చలవిడిగా. అట్లా పోయే దారిలో వీడు సూపర్ గోల్కి ఎదురుపడతాడు. ఆ దారిలో క్రిప్టో అయితే వాడిని అటాక్ చేయడానికి చూస్తుంది, వాడే దీన్ని వేసేస్తాడు. ఇంకా దాని విరుడు కూడా వాడి దగ్గర ఉంటుంది. సో తప్పని పరిస్థితుల్లో ఆ ఫస్ట్ లో ఉంది కదా ఆ పాప, ఈ సూపర్ గోల్ ఇద్దరు కలిసి ఈ విలన్ పైన రివెంజ్ తీర్చుకున్నారా లేదా, క్రిప్టోని కాపాడారా లేదా అని చెప్పేసి అయితే స్టోరీ. మధ్యలో ప్రీక్వెల్ స్టోరీ కూడా ఉంటుంది, ఆడ వరకు బాగుంటుంది. డేవిడ్ కార్న్స్వర్త్ యొక్క సూపర్ మ్యాన్ వచ్చిన సీన్లు అన్ని బాగుంటాయి. నాకైతే చాలా బాగా ప్లెజెంట్గా అనిపించింది స్క్రీన్ పైన. నిజమే, మ్యాన్ ఆఫ్ స్టీల్ అనేది ఒక రేంజ్లో ఇంపాక్ట్ ఇచ్చింది. హెన్రీ కావిల్ కానీ, ఆ క్యారెక్టర్ జాక్ స్నైడర్ కానీ, వీళ్ళంతా కూడా మంచి ఇంపాక్ట్ ఇచ్చారు. బట్ ఇక్కడ ఈ షాట్ లో పర్టికులర్ గా డేవిడ్ కార్న్స్వర్త్ ని స్క్రీన్ పైన చూసినప్పుడు నాకైతే మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఎందుకంటే సూపర్ మ్యాన్ అంటే ఇలా ప్లెజెంట్ గా ఉండాలి అన్నట్టు కూడా ఒక ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది. సూపర్ మ్యాన్ మూవీలో అంత ఇంపాక్ట్ నాకైతే అనిపించలేదు, కానీ ఎందుకో ఈ ప్రీక్వెల్ స్టోరీలో తనను చూసినప్పుడు చాలా బాగా అనిపించింది. అండ్ ఫ్యూచర్ గురించి కూడా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఈ సూపర్ మ్యాన్ నుండి. హెన్రీ కావిల్ మిస్ అవుతున్నాం, బట్ ఏం చేస్తాం, ఉన్నదంతా సర్దుకోపోవాలి కాబట్టి. దొరికిన దాంతో సూపర్ మ్యాన్ క్యారెక్టర్ బాగుంది. బట్ ఈ గన్ను గడి చేతిలో పడినప్పుడు ఫ్యూచర్ తేడా కొట్టే అవకాశం. ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ గురించి చూస్తే, మిల్లీ ఆల్కాక్ అయితే సూపర్ గోల్ గా ఎందుకు తీసుకున్నారో నాకు అర్థమైంది. క్యారెక్టర్ వైజ్ గా చాలా బాగా చేసింది. చాలా సీన్స్ లో తన యాక్టింగ్ అనేది బాగా అనిపించింది. బట్ ఒకే ఒక్క మైనస్ ఏమంటే, తన సూపర్ గోల్ గా బాలేదు. ఒక యాక్టర్ గా తను పర్ఫెక్ట్, బట్ సూపర్ గోల్ గా అయితే బాలేదు. ఎందుకంటే డేవిడ్ కార్న్స్వర్త్ చాలా బాగుంటాడు. ఇంకో పక్క సూపర్ గోల్ గా ఇంకెవరన్నా కొద్దిగా అందంగా ఉండే వాళ్ళని తీసుకుంటే బాగుంది. అక్కడక్కడ తను ఎక్స్ప్రెషన్లు, ఫేస్ గానీ కొద్దిగా చిరాకే పుట్టిస్తుంది. తన పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగా చేసింది, అందులో ఏ డౌట్ లేదు. కాకపోతే సూపర్ గోల్ గా తన ఫేస్ ని ఇంకా ఫ్యూచర్ కి ఊహించుకోవాలంటే కూడా కొద్దిగా బాధ అనిపిస్తుంది. బట్ ఏం చేస్తాం, అడ్జస్ట్ అయిపోవాలా. ఇంకా మెయిన్ గా జేసన్ మోమోవా యొక్క లోబో క్యారెక్టర్, తన క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. అంటే ఇప్పుడు రాబర్ట్ డౌనీ జూనియర్ ఎట్లా ఐరన్ మ్యాన్ కి పుట్టినట్టుంటాడో, ఆ విధంగా జేసన్ మోమోవా అయితే ఈ లోబో కోసం పుట్టినట్టే ఉంటాడు. పర్ఫెక్ట్ గా తన క్యారెక్టరేషన్ గానీ, తన ఆ మేకప్ గానీ ఇవంతా కూడా పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. అండ్ ఫ్యూచర్ లో కూడా తను ఎలా ఉండబోతున్నాడో మంచి ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. యాక్షన్ సీన్స్ గానీ లేదా గుర్తుండిపోయే సీన్స్ గానీ ఏమి లేవు ఈ మూవీలో. క్లైమాక్స్ లో తన సూట్ వేసుకున్నప్పుడు మంచిగా అనిపిస్తుంది. అప్పటికప్పుడే మన ఇంట్రెస్ట్ మొత్తం లాగేస్తాడు. ఎందుకంటే ఆడ యాక్షన్ కొరియోగ్రఫీ అలా ఉంది. ఆడ ఏం లేదు గుర్తుపెట్టుకునే దానికి కూడా. ఏదో సింపుల్ గా వస్తాడు, ఫైట్ చేస్తారు, వెళ్ళిపోతారు, అంతే. ఇంకా మెయిన్ గా ఈ మూవీని తీయడానికి కారణం వచ్చేసరికి సూపర్ మ్యాన్ కి సూపర్ గోల్ కి ఉండే తేడాను చూపించడానికి ఇది లాస్ట్ వరకు రుద్దడానికి ట్రై చేసినారు. కాకపోతే ఓకే, తేడా తెలిసింది. ఓవరాల్ గా చెప్పాలంటే ఇప్పుడుండే సిచ్యువేషన్ లో మనం ఇంతంత మంచి మూవీస్ చూసేసిన తర్వాత ఇలాంటి సింపుల్ ది మార్వెల్స్ కానీ, క్యాప్టెన్ మార్వెల్ కానీ అలానే అనిపించింది ఈ మూవీ. అవన్నా కొద్దిగా యాక్షన్ సీక్వెన్సెస్ లో అక్కడన్నా గుర్తుంటది, కానీ ఈ మూవీ అయితే అందులో కూడా గుర్తుండదు. ఒక ఫౌండేషన్ మూవీగా జస్ట్ ఒక బిలో యావరేజ్ మూవీ ఇది. ఖచ్చితంగా 2-3 నెలల్లోనే ఈ మూవీని మర్చిపోతాం వచ్చిందని కూడా అలా తీశారు. బట్ మ్యాన్ ఆఫ్ టుమారో కోసం వెయిట్ చేస్తున్నా. ఈ క్యారెక్టర్స్ అన్ని మళ్ళీ అక్కడే కనిపిస్తాయి. సో ఓవరాల్ గా మూవీకి నా రేటింగ్ వచ్చేసరికి 6.5/10. దీనిపైన మీరే అనుకుంటున్నారు కామెంట్స్ చెప్పండి. ఇంక వీడియోస్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యు ఆల్, టేక్ కేర్, బై.